ఒకప్పుడు రఘు అనే కుర్రాడు ఒక పల్లెటూరులో ఉండేవాడు. రఘు చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. తక్కువ కష్టపడి ఎక్కువ ధనం సంపాదించాలనే ఆశ. ఒకరోజు రఘు అడవిలో తిరుగుతూ దారి తప్పాడు. అక్కడ ఒక పెద్ద గుహ కనబడింది. ధైర్యంగా ఆ గుహలోకి వెళ్ళి చూశాడు. అప్పుడు ఏం చూడబోతాడో రఘు ఊహించలేదు. పిశాచాలు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాయి. రఘు దూరంగా ఒక రాయి వెనక దాక్కుని వాటి మాటలు విన్నాడు. పిశాచాలు ఒక రహస్యాన్ని చర్చించాయి. ఒక పాత దేవాలయం దగ్గర ఉన్న వేప చెట్టు కింద బంగారు నిధి ఉందని, దాన్ని ఎవరు తీసుకోవచ్చో చెప్పుకుంటూ హేళన చేశాయి. ఎవడైనా ధైర్యంగా ఉంటేనే ఈ నిధిని పొందగలడు అని ఒక పిశాచం చెప్పింది. ఇంకో పిశాచం మరొక సలహా ఇచ్చింది. కానీ ఎవరైతే ధనవంతులవుతారో వాళ్ళు తమ సంపదని ఎవరితోనే పంచుకోకూడదు. అప్పుడు వారి ధనం ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. రఘు ఆ మాటలన్నీ విని ఉత్సాహంగా వెంటనే మరునాడు ఉదయం దేవాలయం దగ్గరకు వెళ్ళి వేప చెట్టు కింద తవ్వి చూశాడు. ఆహా! బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిన నిధి కనిపించింది. రఘు ఆనందంతో ఆ నిధిని ఇంటికి తీసుకువచ్చాడు. రఘు ఇప్పుడు ధనవంతుడయ్యాడు. కానీ పిశాచాల సలహా గుర్తుంచుకొని ఎవ్వరికి సహాయం చేయకుండా తన సొమ్ము కాపాడుకోవడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తుండగా రఘు మెల్లగా ఒంటరిగా మారిపోయాడు. అతని ఆశ, స్వార్థం వలన అతనికి సంతోషం పోయింది. తన ధనాన్ని ఎవరైనా దొంగలిస్తారనే భయం రోజు రోజుకి పెరిగింది. ఒకరోజు రాత్రి రఘు కలలో పిశాచాలు వచ్చి నవ్వుతూ ఇలా చెప్పాయి. నువ్వు మా సలహా పాటించావు, కానీ నిజంగా సంతోషం పొందావా? ధనం ఉన్నదానిని పంచుకోకపోతే అది శాపమే అవుతుంది అని చెప్పాయి. అలా కల నుండి లేచిన రఘు నిజం గ్రహించాడు. తన దగ్గర ధనం ఉన్నా సంతోషం లేదు. ఇక మీదట రఘు తన దగ్గరున్న ధనాన్ని పల్లెలో ప్రజల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత నుండి రఘు పల్లె ప్రజలందరికీ సహాయం చేయడం ప్రారంభించాడు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాడు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాడు. అతను ఎంత ఎక్కువ పంచుకున్నాడో అంత సంతోషంగా మారాడు. అదే నిజమైన ధనమని రఘు తెలుసుకున్నాడు. పిశాచాల స్వార్థ సలహాను వదిలేసి సహాయం చేస్తూ జీవించడం ద్వారా అతను నిజమైన సంతోషం పొందాడు.